నమస్కారం. వెల్కమ్ టు The Prof Family Channel. ఈరోజు మా లంచ్లోకి కొబ్బరి పాల చారు, అలాగే ఈ పులుసు చూస్తున్నారు కదా, పుల్లకంద పులుసు. దీనికి ఈ నలుపు ఎలా వచ్చింది అన్నీ చూపిస్తాను ఈ వీడియోలో. అన్ని పనుల కంటే ముందుగా ఈ చింతపండు నానబెట్టుకున్నాను, కనీసం గంట నానాలి. ఇక ఈ కొబ్బరికాయ పని చందుకు అప్పచెప్పాను. ప్లేట్లో చూశారు కదా, పుల్లకంద ఇంకా బ్రహ్మీ ఆకులు కొన్ని కూడా వేస్తున్నాను ఈరోజు ఈ పులుసులో. చందమ్మ, ఇప్పుడు మీకు నేను చెప్పకుండానే అర్థమైంది కదా పులుసుకి ఆ నలుపు ఎలా వచ్చిందో. పులుసు చిక్కబడడం కోసం ఇలా నల్ల నువ్వుల పొడి వేశాను. దానికోసం నువ్వులని వేయించి చల్లారబెట్టుకోవాలి పొడి పట్టడం కోసం. చెప్పాను కదా చందుకి కొబ్బరి పని అప్పచెప్పానని, తను కట్ చేస్తున్నారు. ఈలోగా నేను ఈ పుల్లకందని అలాగే బ్రహ్మీ ఆకులని కూడా కట్ చేసుకొని స్టీమింగ్ కోసం పెట్టాను. బ్రహ్మీ ఆకులను స్టీమ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ అలా పెట్టేశాను అంతే. పోపులో కరివేపాకు వేసుకున్నట్టు వేసేస్తే సరిపోతుంది. ఇక కొబ్బరి పాల పని. మిక్సీ జార్లో అంత పై వరకు నీళ్లు పోసుకోకూడదు, అది నేను చేసిన పొరపాటు. దానివల్ల మిక్సీ పట్టేటప్పుడు పాలు పైకి వస్తుండే మూత పైకి. అందువల్ల నేను కొంచెం తీసేసుకొని మళ్ళీ చేశాను. మేనేజ్ చేశాను మొత్తానికైతే. ఇది ఫస్ట్ ఎగ్స్ట్రాక్ట్, చాలా చిక్కగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇప్పుడు ఈ పిప్పి చూడడానికి ఇలా కనబడుతుంది, కానీ రెండో ఎక్స్ట్రాక్ట్ కూడా మంచిగా వచ్చింది ఈసారి. ఆ పిప్పినంతా మిక్సీ జార్లో వేసుకునేసరికి ఈలోగా పుల్లకంద ఉడికిందేమో చూద్దామని చూశాను. అది అయ్యింది. స్టవ్ దింపి పక్కన పెట్టాను దాన్ని. రెండోసారి తీసినప్పుడు ఎందుకైనా మంచిదని నేను వేరే గిన్నెలోకి తీసుకున్నాను, కానీ మిక్సీ పట్టాక అర్థమైంది రెండో ఎక్స్ట్రాక్ట్ కూడా మంచిగా వచ్చిందని. ఇలా రెండోసారి తీసిన కొబ్బరి పాల రుచి కూడా చూసుకున్న తర్వాత మంచిగా చిక్కగా ఉందని చెప్పేసి మొదటిసారి తీసిన పాలలోకి కలిపేశాను. మా అమ్మాయి అప్పుడే మర్చిపోయింది రీసెంట్గానే కొబ్బరి పాలతో రైస్ చేశానని. ముందు కూడా చేసావా అని అడుగుతుంది. ఆ గాయత్రి మంత్రం విన్నారు కదా, అది మా కాలింగ్ బెల్. ఎవరో వచ్చినట్టున్నారు. చూశాక అర్థమైంది మా పక్క డోర్ వాళ్ళు వచ్చారు. ప్రసాదం తెచ్చారు మా పక్కింటి వాళ్ళు, పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళొచ్చారు అని. ముందుగా తీసిన పాలన్నింటినీ స్టవ్ మీద పెట్టాను వేడి చేసుకోవడం కోసం. టేస్ట్ నీకు నీళ్ళ లెక్క ఉన్నా అలా పోసిన నీళ్ళన్నీ ఎక్కడికి పోతాయి? మరి నీళ్ళు వస్తాయా అని డౌట్ వచ్చింది. వస్తాయి, కానీ టేస్ట్లెస్ ఉంటాయి. థర్డ్ ఎగ్స్ట్రాక్ట్ తీసే అప్పుడు మా అమ్మాయికి డౌట్ వచ్చింది, థర్డ్ టైం కూడా వచ్చాయా పాలు అని. అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. పాలు టేస్ట్లెస్గా వస్తాయి, మనం పోసిన నీళ్ళైతే అందులోనే ఉంటాయి కదా, ఎక్కడికి పోతాయి, అవి పిండేసుకోవాలి కదా అని చెప్పాను. అయితే అలా మూడోసారి తీసిన పాలని నేను వాడుకోలేదు. పలుచగా ఉంటాయి, టేస్ట్లెస్ ఉంటాయి కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టాను. రేపు కానీ ఎల్లుండి కానీ ఏదైనా గ్రేవీ కర్రీ చేస్తే అందులోకి వాడుకోవచ్చు అని. అసలు ఈ కొబ్బరి పాలతో చేసిన చారుని తినక చాలా సంవత్సరాలైంది. మా మ్యారేజ్ అయిన కొత్తలో మా అత్తమ్మ చేశారు. అప్పుడు తను వేడి చేశారా లేదా నాకు ఏం గుర్తుకు లేదు, బ్లాంక్గా ఉంది నాకు. సరే, నేనైతే వేడి చేసుకున్నాను. తర్వాత చూశారు కదా వీడియోలో, నల్ల నువ్వులు చల్లారిన తర్వాత పొడి చేసి పట్టుకున్నాను. తర్వాత చింతపండు పులుసు తీసి పెట్టుకున్నాను. ఈరోజు ఈ పులుసులోకి పల్లి నూనె, ఆవ నూనె వాడుకున్నాను. ఎలాగూ పులుసు చివరిలో నువ్వుల పొడి వేస్తున్నాను కాబట్టి ఈ రెండు కాంబినేషన్స్, ఆవ నూనె పల్లి నూనె కాంబినేషన్లో వాడుకున్నాను. పోపులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి, పుదీనా, మెంతి పొడి, పసుపు. బ్రహ్మీ ఆకులు కూడా అలాగే పోపులో పైన వేసుకుంటే సరిపోతుంది. నేను జస్ట్ అలా పుల్లకంద ముక్కలు ఆవిరికి ఉడికించినప్పుడు పైనుంచి వేశాను. దానికి కారణాలు ఏమీ లేవు, అంతే. ఇక ఈ పుల్లకంద ముక్కలు ముందుగానే ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువసేపు మగ్గించాల్సిన పని లేదు. ఒకసారి పుల్లకంద ముక్కలు కూడా వేసుకున్నాక మంచిగా కలుపుకొని మూత వేసి 1 నిమిషం మగ్గిస్తే సరిపోతుంది. తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు అంతా కూడా వేసుకోవాలి.
అలాగే పులుపును బ్యాలెన్స్ చేసుకునేందుకు బెల్లం, సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. దీన్నంతా ఒక్కసారి మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి 1 లేదా 2 నిమిషాలు, ఇంకా మసిలేటప్పుడు మూత ఉంచితే అది పొంగుతుంది కాబట్టి చూసుకొని గమనించుకొని 2 నిమిషాలకి మూత తీసి పెట్టేయాలి పక్కన. ఈ పప్పు చాలా సింపుల్. కొబ్బరిపాల చారు కోసం కాస్త జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు అంతే వేశాను. కొబ్బరిపాల చారులో ఉప్పు కూడా వేసిన తర్వాత కాస్త కొత్తిమీర వేశాను. ఆ క్లిప్ మిస్ అయింది ఈ వీడియోలో. ఇక ఈ పులుసుని కంప్లీట్ లో ఫ్లేమ్లో 20 నిమిషాల నుండి అరగంట వరకు కూడా మసలబెట్టుకొని దగ్గరికి రానివ్వాలి. పులుసు ఉడికిన తర్వాత అర్థమైపోతుంది. అండ్ స్టవ్ ఆఫ్ చేసుకోగానే వెంటనే కూడా ఈ నువ్వుల పొడి వేయకూడదు. అలా చేయడం వల్ల చేదు వస్తుంది అని అంటారు. స్టవ్ దింపి కాసేపు పక్కన పెట్టుకున్న తర్వాత 5 నుంచి 10 నిమిషాలు లేదా పావు గంట అయినా పర్వాలేదు, అప్పుడు నువ్వుల పొడి వేసి కలుపుకోవాలి. అయితే ఈరోజు నేను వేసుకున్న నువ్వుల పొడి చాలా తక్కువ అయింది. పోయినసారి వేసినప్పుడు చాలా చిక్కగా వచ్చిందని ఈసారి కాస్త జాగ్రత్తగా వేసేసరికి ఇది ఇంకా లూజ్గా అలాగే ఉంది. సో మొత్తానికి ఇంకాస్త నువ్వుల పొడి వేసినా బాగుండేది. ఇంకా పులుసు కూరల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది, అది ఎలా చేసినా సూపర్గా ఉంటుంది. కొబ్బరి పాలచారుకి ముద్దపప్పు కలుపుకోవడం మిస్ అవ్వద్దు. ఓకే మరి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా.